హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనము ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనే దాని గురించి ఒక స్మాల్ వీడియో అనమాట. ఫస్ట్ మన కంపెనీ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మన లాగిన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఐడిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఐడి నెంబరు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐడితో మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఐడి వేసిన తర్వాత దాని పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మన పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనము ఫండ్ రిక్వెస్ట్ పెట్టాలన్నమాట. ఓకే, ఫండ్ రిక్వెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన అమౌంట్ ఎంతైతే డిపాజిట్ చేసామో ఆ అమౌంట్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాబట్టి బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంకు ఎస్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ వేయాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ వేశాను. అలాగే రిమార్క్ వచ్చేసి ట్రాన్స్ఫర్ అని పెట్టుకోండి. అలాగే అప్లోడ్ ద పేజ్. ఏదైతే మనము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసామో కంపెనీకి ఆ స్లిప్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనము అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేస్తే కనుక అప్పుడు ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. ఓకే, తీసుకొని ఇక్కడ ఓపెన్ కొట్టామనుకోండి. ఇక్కడ తీసేసుకుంటుంది. తీసుకున్న తర్వాత కిందకు వచ్చిన తర్వాత రిక్వెస్ట్ అమౌంట్ అని ఉంటుంది. ఇక్కడ రిక్వెస్ట్ కొట్టామనుకోండి. వ్యాలెట్ రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది అడ్మిన్కి. అడ్మిన్ ఏం చేస్తారంటే అప్రూవల్ చేస్తారు అనమాట. కంపెనీ వాళ్ళు అప్రూవల్ చేస్తారు మా వాళ్ళకి అమౌంట్ రిసీవ్ చేసిన తర్వాత. వన్స్ అప్రూవల్ అయిపోయిన తర్వాత మనము డాష్ బోర్డ్లో చెక్ చేసుకోవచ్చు అది మన వ్యాలెట్కి యాడ్ అయిందా లేదా అనేది. వన్స్ డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మీకు వ్యాలెట్ అని ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ వ్యాలెట్ ఉంటుంది. పంపించిన తర్వాత ఇక్కడ ఈ అమౌంట్ వచ్చేసి వ్యాలెట్కి యాడ్ అయిపోతుంది. వన్స్ ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎలా చేసుకోవాలంటే మై షాపింగ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పర్చేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 2 ప్యాకేజెస్ వస్తాయి. 3333 ప్యాకేజ్ ఒకటి 10,900. ఇప్పుడు 10,900 డిపాజిట్ చేసాం కాబట్టి ఈ ప్యాకేజ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. యాక్టివ్ క్యాట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కార్ట్లో ఉంటుంది. అలాగే చెక్అవుట్ కొట్టాలి. చెక్అవుట్ కొట్టిన తర్వాత ఇక్కడ బిల్లింగ్ ఐడి చూపిస్తుంది. బిల్లింగ్ ఐడి ఏంటంటే ఏ ఐడికి అయితే మనం ఆర్డర్ ఇస్తున్నాము ఆ ఐడి నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఇలా ఐడి నెంబర్ మెన్షన్ చేస్తేనే ఇక్కడ పేరుతో సహా వచ్చేస్తుంది అనమాట. ఎవరి ఐడి ఏంటి అనేది ఒకసారి అడ్రస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ దీంట్లో కరెక్షన్స్ ఏదైనా ఉంటే కనుక మనం ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎడిట్ చేసుకొని మనము ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా ఆర్డర్ చేసేసుకుంటే ఐడి మొత్తం ఇలా చూసుకొని ఒకవేళ ఉంటే కొట్టాలి, లేదంటే కదా క్యాన్సిల్ కొట్టుకోవాలన్నమాట. అప్డేట్ చేసుకుంటాము. మళ్ళీ ఇక్కడ బ్యాక్ వస్తాము. ఇట్లా వచ్చిన తర్వాత సేమ్ మన ఐడి నెంబర్ మెన్షన్ చేయాలి. బిల్లింగ్ ఐడి అంటే ఇచ్చిన తర్వాత ఇక్కడ మన పేరు ఆటోమేటిక్గా మెన్షన్ అయిపోతుంది. దాని తర్వాత ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత కిందకు వచ్చామనుకోండి. ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. ఎంత అమౌంట్, ఎంత పీవీ, మనకి వ్యాలెట్ ద్వారా డిడక్ట్ అవుతున్నట్లు అన్ని విషయాలు ఉంటాయి. దాని తర్వాత ప్లేస్ ఆర్డర్ అని క్లిక్ చేసిన తర్వాత ఆర్ యు ష్యూర్ అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక మన ఆర్డర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బిల్ కూడా రెడీ అయిపోతుంది, ఇన్షియల్ బిల్లు. కావాలంటే మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు, ఇలాగ మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా అనమాట. ఇలా ఆర్డర్ పెట్టుకొని మనము ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. వన్స్ మనం ఆర్డర్ పెట్టిన ఇమ్మీడియట్లీ ఐడి అయితే యాక్టివేషన్ అయిపోతుందండి. ఓకే, ఇది ప్రాసెస్ అండి. మీరు నేర్చుకొని మీ టీం వాళ్ళు కూడా నేర్పించండి. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్.